హాయ్ వెల్కమ్ టు గ్లోబల్ కుజిన్ వావ్ ఎం రుచి విత్ మీ షెఫ్ ఉద్విత. ఈ వీక్ మొత్తం మనం కెనడియన్ కుజిన్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. జస్ట్ 10 రెసిపీస్లో ఒక కంట్రీ కల్చర్ గురించి, అక్కడ బోల్డని ఫ్యాక్ట్స్ గురించి అండ్ ఇంట్రెస్టింగ్ వంటకాలని మనం ఎక్స్ప్లోర్ చేయాలి అంటే ఇట్స్ లైక్ అ ఛాలెంజ్ ఓన్లీ. అందుకని మనం తయారు చేసుకునే 10 రెసిపీస్ కూడాను పర్ఫెక్ట్ క్లాసిక్స్ లాగా, కొన్నిసార్లు వెరైటీ కాంబినేషన్స్ తోటి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ లాగా నేను మెన్యూని డిజైన్ చేశాను. సో ఈ రోజు మనం తయారు చేసుకునే రెసిపీ చాలా చాలా క్లాసిక్గా, ఇన్ఫ్యాక్ట్ సీ ఫుడ్ లవర్స్ ఎవరైనా కూడాను ఇట్టే దీని మోస్ట్ ఫేవరెట్ రెసిపీ లాగా అని చెప్పేస్తూ ఉంటారు. సో ఇప్పుడు మనం తయారు చేసుకుందాము కెనడియన్ ప్రాన్ రోల్స్. మన కెనడియన్ ప్రాన్ రోల్స్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కంటే ముందర అసలు ఈ రోల్స్ చూడడానికి ఎలా ఉంటాయని తెలుసుకోవాలన్నమాట. బేసిక్గా బ్రెడ్స్లో మనం ఒక బ్యూటిఫుల్ ప్రాన్ తోటి ఒక మిక్స్చర్ని తయారు చేసి, మంచి స్పైసీ మిక్స్చర్ని తయారు చేసి, కాస్త స్వీట్ టచ్ని, అదే మన మేపుల్ సిరప్ టచ్ని యాడ్ చేసి ఒక బ్యూటిఫుల్ హోల్సమ్ మీల్ లాగా కానీ లేకపోతే స్నాక్ లాగా కానీ సర్వ్ చేయొచ్చు. సో ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీలో బోల్డ్ అని డిఫరెంట్ వెజిటేబుల్స్ని ఇంట్రెస్ట్ బట్టి అప్పటికప్పుడు మార్చుకుందాము. కానీ కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. యూస్ చేద్దాం ప్రాన్స్. దాంతోపాటు మనం కెనడాలో ఉన్నామంటే మేపుల్ సిరప్ యూస్ చేయాలి కదా, సో కాస్త మేపుల్ సిరప్. నేను ఇక్కడ ఒక బ్రెడ్ బన్ని యూస్ చేస్తున్నాను, ప్రజెంటేషన్కి కాస్త డిఫరెంట్గా ఉంటుందని. ఒకవేళ ఇది లేకపోతే సింపుల్ శాండ్విచ్ బ్రెడ్నైనా యూస్ చేయొచ్చు, లేకపోతే హాట్ డాగ్స్కి ఇలా పొడవాటి బ్రెడ్ ముక్కలు దొరుకుతాయి కదా, వాటిని కూడా యూస్ చేయొచ్చు. ఇది ప్రజెంటేషన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, క్యూట్ లిటిల్ పాకెట్స్ లాగా తయారు చేసుకోవచ్చు అని యూస్ చేస్తున్నాను. కాస్త సార్ క్రీమ్ అండ్ ఫైనలీ కొన్ని చెరీ టమాటోస్ని యూస్ చేద్దాం. వెజిటేబుల్ సెక్షన్లో ఇందాక అనుకున్నట్టుగా నేను యూస్ చేస్తున్నాను కాస్త జుకీని, కొంచెం బెల్ పెప్పర్స్ వాడదాము. చాలా ఎక్సైటింగ్గా, ఇంట్రెస్టింగ్గా, హోల్సమ్గా తయారు చేసుకుందాం ఈ సింపుల్ రెసిపీని. సో ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకుందాము. నేను ఇక్కడ జుకీనీని యూస్ చేస్తున్నాను, ఎల్లో జుకీనీ కాస్త. అండ్ కాంబినేషన్కి కాస్త క్యాప్సికమ్ వాడదాం. ప్రాన్స్ని నేను పొడుగ్గానే యూస్ చేస్తున్నాను కాబట్టి ఈ వెజిటేబుల్స్ని కూడా ఇలా కొంచెం పొడుగ్గానే కట్ చేసుకుందాము. సో మిక్స్చర్ని స్ప్రెడ్ చేసుకోవడానికి ఈవెన్గా ఉంటుంది మనకి అండ్ సమానంగా కుక్ కూడా అవుతుంది. దట్స్ ఆల్. కాంబినేషన్కి నేను ఇక్కడ చెరీ టమాటోస్ని కూడా యూస్ చేస్తున్నాను కాబట్టి సరిపోతుంది, ఎటువంటి వెజ్జీస్ని యూస్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ప్యాన్ ఫస్ట్ వేసుకున్నాను కాస్త ఆయిల్. డైరెక్ట్గా వెజ్జీస్ని యాడ్ చేసుకుంటున్నాను. ఫ్రై చేసుకున్నాను బాగా. ఫ్రై అవుతూ ఉండగా నేను ఇందులో వేసుకుంటున్నాను కాస్త రోజ్మెరీ, ఫ్రెష్ రోజ్మెరీ, కొంచెం జస్ట్ ఆ ఫ్లేవర్ కోసము పడుతుంది. 2 minutes దీన్ని ఫ్రై చేసుకుని తర్వాత స్టెప్లో అడుగు పెట్టాలి. జుకీనీ అండ్ క్యాప్సికమ్ని మనం ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఇందులో ప్రాన్స్ని యాడ్ చేసుకుంటున్నాను. వేసుకుంటున్నాను కాస్త ఉప్పు అండ్ చిల్లీ ఫ్లేక్స్. సింపుల్ ఫ్లేవర్స్ తోటి ఒక బ్యూటిఫుల్ ప్రాన్ రోల్స్ ఇప్పుడు నేను మీకు తయారు చేసి చూపిస్తాను. ప్రాన్స్ని మెల్లగా కుక్ చేసుకున్నాము. ప్రాన్ కుక్ అవుతున్నా కొద్దీ ఇంకా కొంచెం హార్డ్గా అవుతుందని మనకు తెలిసిన విషయం అండ్ కలర్ కూడా కాస్త మారుతుంది కదా. అప్పటి వరకు మెల్లగా ఈ బ్యూటిఫుల్ ప్రాన్స్ని కుక్ చేసుకుందాం.
కుక్ చేసుకునే టైంలోనే నేను ఇప్పుడు చెరీ టమాటోస్ని ఇలా యాడ్ చేసేస్తున్నాను. సో దట్ పర్ఫెక్ట్ ట్యాంగీ టేస్ట్ని ముందుగా బాగా ఫ్రై చేసుకోకుండా కాస్త టెక్స్చర్ ఉండేటట్టుగా, కాస్త స్ట్రక్చర్ ఉండేటట్టుగా ఇలా లాస్ట్ మూమెంట్కి యాడ్ చేస్తే కలర్ కూడా సూపర్ బ్రైట్గా ఉంటుంది, ఆ ట్యాంగీ టేస్ట్ యాడ్ అవుతుంది అండ్ చూడడానికి చాలా చాలా అందంగా ఉంటుంది. సో ఈ మిక్స్చర్ని నేను ఇంకొక 10 నిమిషాల వరకు మెల్లగా కుక్ చేసేసుకుంటాను. సో దట్ ప్రాన్స్ పచ్చిగా ఉండే ఛాన్సే ఉండదు. సో ఒక 10 మినిట్స్ తర్వాత నెక్స్ట్ స్టెప్లో అడుగు పెట్టేద్దాం. పర్ఫెక్ట్లీ ఫ్రైడ్. ఇప్పుడు నేను దీన్ని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటాను. ఈ ప్యాన్లో ఆల్రెడీ బోల్డ్ అంత ఫ్లేవర్ ఉంది. మనం ఇందులో స్పైసెస్ని యూజ్ చేసాము, రోజ్మెరీ తోటి ఆయిల్ని ఫ్లేవర్ చేసుకున్నాము, ప్రాన్స్ని కుక్ చేసుకున్నాము. ఈ ప్యాన్లో ఉన్న ఫ్లేవర్స్ని వేస్ట్ చేయాలని అస్సలు అనిపించట్లేదు. అందుకని ఏం చేద్దామంటే ఇందులోనే నేను బ్రెడ్ని కాస్త టోస్ట్ చేసుకుంటాను. కట్ చేసుకుందాం. లైట్గా సో దట్ ఆ పచ్చివాసన కూడా పోతుంది అండ్ ఈ బ్యూటిఫుల్ ప్రాన్ ఫ్లేవర్స్ ఇంకా కొంచెం మనం ఈ బ్రెడ్లో కూడా యాడ్ చేసినట్టుగా ఉంటుంది. సో రెండు వైపులా కాస్త టోస్ట్ చేసుకుంటున్నాను. ఈ ప్యాన్లో ఉన్న ఆయిల్ని యూజ్ చేస్తున్నాను, ఇంకా ఎటువంటి డిఫరెంట్ ఆయిల్స్ ఏం వాడట్లేదు. జనరల్గా మనం బయట నుంచి ఇలా శాండ్విచెస్ కానీ రోల్స్ కానీ తినేటప్పుడు ఎంత కాస్ట్లీ అవుతాయి, ఎంత ఎక్స్పెన్సివ్ ప్లేస్కి వెళ్తే అంత గవర్మే స్టైల్లో కానీ లేకపోతే ఎక్స్పెన్సివ్ ఫ్లేవర్స్ని యాడ్ చేసి ఫ్రెష్గా అప్పుడే తయారు చేసినట్టుగా మనకి కాస్ట్ ఎక్కువగా పెంచేస్తూనే ఉంటారు. దాన్ని చాలా ఈజీగా తక్కువ ఖర్చులో ఇళ్ళలోనే ట్రై చేయొచ్చు. నేను కాస్త సోయా కూర తీసుకుంటున్నాను. కావాలి అంటే మేయనీస్లో కూడా ఇది తయారు చేసుకోవచ్చు. కావాలి అంటే సార్ క్రీమ్ బదులు మీరు మేయనీస్ని కూడా యూజ్ చేయొచ్చు, కానీ సార్ క్రీమ్ కొంచెం బెటర్ అని ఇది యూజ్ చేస్తున్నాను. ఒకవేళ సార్ క్రీమ్ లేకపోతే సింపుల్ పెరుగుని కూడా వాడచ్చు. వేసుకుందాం కాస్త ఉప్పు, ఇంకా కొన్ని చిల్లీ ఫ్లేక్స్. మిక్స్ ఇట్ అప్. బ్రెడ్ టోస్ట్ అయిపోయింది. బ్యూటిఫుల్ స్ప్రెడ్ని తయారు చేసేసుకున్నాం ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ బ్రెడ్ తీసుకున్నాము. ఫస్ట్ వేసుకుందాం ప్రాన్స్తో తయారు చేసుకున్న బ్యూటిఫుల్ వెజ్ స్టఫింగ్. ఇందులో నేను వేసుకుంటాను ఫస్ట్ ఈ బ్యూటిఫుల్ హర్బీ ఫ్లేవర్ఫుల్ సార్ క్రీమ్. అండ్ ఫైనలీ కెనడియన్ వంటలు అంటే కాస్త మేపుల్ సిరప్ ఉండాలి కదా, లిటిల్ ఆఫ్ డ్రిజిల్ ఆఫ్ మేపుల్ సిరప్. దట్స్ ఆల్. పర్ఫెక్ట్గా ప్రెజెంటేషన్ చేసేసి ఇన్ఫ్యాక్ట్ ఆల్మోస్ట్ ఆల్ అయిపోయింది. ఇంకా అందంగా ప్లేట్లో పెట్టేసి మీకు చూపించేస్తాను. యూ విల్ లవ్ ఇట్.
సింపుల్ ప్రాన్ ఫ్లేవర్స్ తోటి కాస్త బ్రెడ్ని జోడించి ఫైనల్గా సార్ క్రీమ్ కానీ పెరుగుని కానీ ఇంకా కొంచెం మేకప్ని యాడ్ చేసి చాలా అందంగా తయారు చేసుకుంటే ఈ బ్యూటిఫుల్ కెనడియన్ డెలికసీని ఇలాగ తయారు చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇది తిన్న తర్వాత అంటే కొంచెం స్పైసీగా చిల్లీ ఫ్లేక్స్ అవి యాడ్ చేసుకున్నాం కదా, తిన్న తర్వాత కొంచెం స్వీట్గా ఏదైనా తింటే బాగుంటుంది అని అనిపిస్తుంది. కెనడాలోని ఒక ప్లేస్ నుంచి చాలా ఫేమస్ అయిన ఒక బ్యూటిఫుల్ డెజర్ట్ని తయారు చేసుకున్నాము. పేరు కూడా చాలా అందంగా ఉంటుంది, కానీ రెసిపీకి అసలు రిలేటెడే ఉండదు. కెనడియన్ ఫ్లేవర్స్లో ఎక్కువ మటుకు మనకి స్వీట్ కూడా కనిపిస్తూనే ఉంటుంది, కానీ మనం ఎక్కువగా అయితే కొంచెం సేవరీ అండ్ స్పైసీ రెసిపీస్ని ట్రై చేస్తూ ఉన్నాం. ఈరోజు మనం తయారు చేసుకున్న ఈ యొక్క స్వీట్ రెసిపీ కూడాను మిగతా వాటన్నిటికీ పర్ఫెక్ట్ టఫ్ కాంపిటీషన్ ఇచ్చేస్తుంది. ఇప్పుడు మనం తయారు చేసుకుందాం న్యూ ఫౌండ్లాండ్ స్నో బాల్స్. అసలు ఈ న్యూ ఫౌండ్లాండ్ స్నో బాల్స్ చూడడానికి చాలా చాలా క్యూట్గా ఉన్నా కూడా అస్సలు అండర్ ఎస్టిమేట్ చేయొద్దు. ఈ రెసిపీని 1952లో ఫస్ట్ టైం కనుక్కున్నారట. అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా చాలా ఫేమస్ అయిపోయింది. స్నో బాల్స్ అంటే స్నోకి అండ్ బాల్స్ లాగా కనిపిస్తుంది, కానీ అసలు స్నో బాల్స్కి సంబంధమే లేదు. ఈ రెసిపీని ఎక్కువ మటుకు అయితే క్రిస్మస్లో సర్వ్ చేస్తూ ఉంటారంట. కాస్త చల్లగా ఉంటే ఇంకా టేస్టీగా ఉంటుందని కొన్నిసార్లు నైస్ ఫ్రోజన్ రెసిపీ లాగా కూడా సర్వ్ చేయొచ్చు, లేకపోతే రూమ్ టెంపరేచర్లో కూడా సర్వ్ చేసుకోవచ్చు. వెరీ వెరీ వర్సటైల్, చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ట్రెడిషనలీ అయితే ఈ రెసిపీలో ఓట్స్ని వాడుతూ ఉంటారు, కానీ నేను మాత్రం కొంచెం డిఫరెంట్ టెక్స్చర్ వస్తుందని చెప్పి కాస్త డిఫరెంట్గా ఉంటుందని చెప్పి బ్రెడ్ క్రమ్స్ తోటి తయారు చేసేస్తున్నాను. ఆల్రెడీ ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ చెప్పేసాను కాబట్టి మిగతా ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. యూస్ చేస్తున్నాను కాస్త మైదా, బటర్, ఇది డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ అంటే ఎండు కొబ్బరి పొడి. దాన్ని ఆల్రెడీ ఇలా పెద్ద పెద్ద ప్యాకెట్స్లో సర్వ్ చేస్తూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ బయట మనకి సూపర్ మార్కెట్స్లో ఈజీగా అవైలబుల్గా ఉంటుంది. సో నేను అదే యూస్ చేస్తున్నాను ఇక్కడ. స్వీట్ రెసిపీ ఉన్నప్పుడు చక్కెర ఉండాలి కదా, కాస్త చక్కెర, పాలు ఆల్రెడీ కాచి చల్లార్చుకున్న పాలు ఇవి. దీంతో పాటు యూస్ చేస్తున్నాను కాస్త కాఫీ పౌడర్, కొంచెం మొజ్జరెల్లా చీజ్ అంటే పిజ్జా చీజ్, దాంతోపాటు బ్రెడ్ క్రమ్ పౌడర్స్ అండ్ ఫైనలీ యూస్ చేద్దాం కోకో పౌడర్. ఈ రెసిపీ కాస్త చాక్లెటీగా కొంచెం బిటర్గా పర్ఫెక్ట్ ఫ్లేవర్స్ తోటి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్నమాట. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టేసుకుందాం. కెనడా అంటే ఇన్ఫ్యాక్ట్ ఎక్కువ మటుకు అమెరికా, కెనడా అంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చే పెద్ద పెద్ద క్రిస్మస్ ట్రీస్, మంచి స్నో క్లాడ్ మౌంటైన్స్ అండ్ స్నో మంచు అలా కురవడం, ఇవే మనకి గుర్తొస్తూ ఉంటాయి కదా. కెనడాలో కూడా టెంపరేచర్ చాలా చాలా కోల్డ్ వరకు వెళ్ళిపోతుందని మనకు తెలిసిన విషయమే. ఎంత కోల్డ్గా ఉంటుంది అంటే టెంపరేచర్ -35 degrees అలా చాలా డీప్ టెంపరేచర్స్ వరకు వెళ్ళిపోతూ ఉంటాయి. అండ్ స్నో మంచుతోటి అక్కడ బయట పార్క్ చేసే కార్లు, ఇల్లులు వీటన్నిటికీ కూడా యూస్ చేయడానికి, వాటిని మళ్ళీ ఫంక్షన్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారట. అండ్ పోలార్ బేర్స్ గురించి మనకు తెలిసిన విషయమే. చల్లటి ప్రదేశం ఎక్కడున్నా కూడాను పోలార్ బేర్స్ ఉంటూనే ఉంటాయి. ఎస్పెషలీ కెనడాలో అయితే అట పోలార్ బేర్స్ అలా జనాల మధ్యలో స్ట్రీట్స్లోకి, రోడ్ల మీదకి వచ్చేస్తూ ఉంటాయట, ఎస్పెషలీ ఈ వింటర్ టైంలో. సో అలా చల్లగా ఉన్నప్పుడు బయటకు వచ్చేసినప్పుడు బయట వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ ఇళ్ళ బయట మనం పార్క్ చేసుకున్న కార్లలో కూడాను లాకులు వేయరట. సడన్గా పోలార్ బేర్ వచ్చేస్తే స్ట్రేంజర్స్ అయినా కూడా కార్లో దాక్కోవడానికి వీలుండేటట్టుగా అందరూ కూడాను కార్లకి లాక్స్ వేసుకోకుండా పెడుతూ ఉంటారట. పోలార్ బేర్ అంత కామన్ అనమాట వాళ్ళకి. ఎంత కామన్ అంటే ఈ న్యూ ఫౌండ్లాండ్ అనే ప్లేస్లో మనకి లైసెన్స్ ప్లేట్స్ ఉంటాయి కదా, కార్లకి కానీ బైక్లకి కానీ లైసెన్స్ ప్లేట్లు మనకి రెక్టాంగిల్ షేప్స్లో ఉంటాయి, కానీ వాళ్ళకి పోలార్ బేర్ షేప్లో వాళ్ళ లైసెన్స్ ప్లేట్స్ ఉంటాయంట. ఇట్స్ జస్ట్ దేర్ వే ఆఫ్ షోయింగ్ లా. ఎనీవే, ఇక్కడ స్నో బాల్స్ నుంచి నేను పోలార్ బేర్కి ఎందుకు వెళ్ళిపోయాను అని అంటున్నాను అంటే, ఈ రెసిపీ పర్ఫెక్ట్ ఫెస్టివ్ రెసిపీ. మనం ఇందాక అనుకున్నట్టుగా డిసెంబర్ టైంలో మనకి క్రిస్మస్కి బోల్డ్ అని స్నాక్స్ తయారు చేసుకుంటూ ఉంటారు కదా. కెనడాలో ఈ న్యూ ఫౌండ్లాండ్ స్నో బాల్స్ని ఎక్కువగా సర్వ్ చేస్తూ ఉంటారు. బయట మంచులాగా ఇలా ఎండు కొబ్బరి పొడితోటి కాస్త ఐసింగ్ షుగర్ తోటి కొంచెం క్లాడ్ చేసి పెడితే చూడడానికి చాలా సున్నితంగా, చాలా డెలికేట్గా, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఓకే, ఇంకా నేను రెసిపీని ఎక్కువ టెంప్ట్ చేసేటట్టుగా ఎక్స్ప్లెయిన్ చేయను. లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్యాన్ సూపర్ హాట్గా అయిపోయింది, నేను వేసుకుంటున్నాను బటర్, మెల్ట్ చేసేసుకుంటున్నాను. ప్యాన్ చాలా చాలా హాట్గా ఉంది కాబట్టి బటర్ కొంచెం ముందే వేయాల్సింది, బర్న్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం స్విఫ్ట్గా ఇలా కలిపేస్తూ ఉన్నాను, తొందరగా కరిగిపోతున్నాను. ఇందులో నేను ముందుగానే కాచి చల్లార్చి పెట్టుకున్న పాలు యాడ్ చేసేసుకుంటున్నాను. బటరీ పాలు, ఇంకా సిలికాన్ స్పాచులాని యూస్ చేద్దాము. పర్ఫెక్ట్.
ఇందులో నేను చక్కెరని యాడ్ చేస్తున్నాను. చక్కెర ఇప్పుడే యాడ్ చేసుకోవడంతో మొత్తం ఈవెన్గా మెల్ట్ అయిపోతుందన్న విషయం మనకు తెలిసిందే. అండ్ స్మూత్ టెక్స్చర్ కూడా వస్తుంది. ఎక్కువ మటుకు మీరు గమనిస్తే చాక్లెట్ ఫ్లేవర్ని యూజ్ చేసేటప్పుడు కాస్త కాఫీ ఫ్లేవర్ని కూడా జోడిస్తారు. ఎందుకంటే ట్రెడిషనలీ చాక్లెట్ ఫ్లేవర్ కాస్త బెటర్గా ఉంటుంది, అంటే కాస్త చేదుగా ఉంటుంది. ఆ ఫ్లేవర్స్ని ఇంకా బాగా ఎన్హాన్స్ చేయాలంటే, చాక్లెట్ ఫ్లేవర్స్ని ఇంకా బాగా రిచ్గా మార్చాలి అంటే కొంచెం కాఫీ హెల్ప్ తీసుకోవాలి. సో ఈరోజు కూడా మనం కాఫీ హెల్ప్ని తీసుకుని ఒక బ్యూటిఫుల్ మిక్స్చర్ తయారు చేసుకుంటాం. ఫస్ట్ వేసుకుంటున్నాను కాస్త పౌడర్. ఒకవేళ ఇంకా బెటర్గా కావాలి అంటే కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చు. లేకుండా కలిపేసుకుంటున్నాను. స్మెల్స్ సో గుడ్. ఆహా, ఇవాళ రేపు బుల్లెట్ ప్రూఫ్ కాఫీని ఎక్కువగా ట్రై చేస్తున్నాను. జస్ట్ ప్లెయిన్ సింపుల్ కాఫీ డికాక్షన్, దాంట్లో కాస్త కోకోనట్ ఆయిల్. వినడానికి చాలా వెరైటీగా ఉన్న, టేస్ట్ చేసి చూడండి, యూ విల్ లవ్ ఇట్. ఫ్యాట్ కటర్ అని కూడా అంటుంటారు, కానీ టేస్ట్ కోసం తాగుతున్నాను. చాలామంది ఇవాళ రేపు కాఫీ ఫ్లేవర్ని ఇలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో దిస్ ఇస్ గోయింగ్ టు బి ఎ పర్ఫెక్ట్ రెసిపీ అలాంటి వాళ్ళకి. మెల్ట్ చేసేసుకుందాం మనము. యాక్చువల్లీ ఇంకా కొంచెం చాక్లెట్ వేస్తే బాగుంటుంది. వేసుకుందాం. యూ కెన్ నెవర్ హ్యావ్ ఎనఫ్ చాక్లెట్, రైట్? ఇప్పుడు చాలా ఇంకా లంప్స్ లేకుండా నేను కలిపేసుకుంటాను దీన్ని. ఇలాంటప్పుడు మనం విస్క్ హెల్ప్ తీసుకోవాలి, సో దట్ లంప్స్ అనేవి ఫామ్ కావు. పర్ఫెక్ట్. స్మెల్స్ సో గుడ్. ఆహా, నిజం చెప్పాలంటే మంచి రిచ్ ఎక్స్పెన్సివ్ చాక్లెట్, హాట్ చాక్లెట్ లాంటి అరోమా వస్తుంది. కానీ దీన్ని ఇంకా రిచ్గా మార్చుకోబోతున్నాం మనం. ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నాను కాస్త మైదా. వన్ మోర్ టైం. లంప్స్ లేకుండా కలిపేసుకుందాం. కొంచెం లంప్స్ ఫామ్ అవుతుంది స్టార్టింగ్లో, టెన్షన్ ఏం లేదు. మెల్లగా కలిపేసుకుంటే స్మూత్ మిక్స్చర్ తయారవుతుంది. దానికి ఒక 3-4 నిమిషాలు పడుతుంది. ఈ మిక్స్చర్లో ఇప్పుడు నేను వేసుకుంటున్నాను బ్రెడ్ క్రమ్ పౌడర్ ఆర్ బ్రెడ్ క్రమ్స్. ఓకే, ఒకవేళ బ్రెడ్ క్రమ్స్ వద్దు అని అనుకుంటే మనం ఇందాక అనుకున్నట్టుగా ఓట్స్ని కూడా యూజ్ చేయొచ్చు ఇందులో. ఆల్సో టేస్ట్ వెరీ నైస్. దానికి కొంచెం దగ్గరకు వచ్చేస్తుంది. ఇంకా కాస్త ఈ ఎండు కొబ్బరి పొడి, డెసికేటెడ్ కోకోనట్ పౌడర్. కొంచెం కూల్ అవుతున్న కొద్దీ దగ్గరకు వచ్చేస్తుంది, అసలు టెన్షన్ లేదు. ఫైనలీ ఒక డిఫరెంట్ ఫ్లేవర్ కోసం కాస్త చీజ్ని యూజ్ చేస్తున్నాను. డిఫరెంట్, రైట్? జస్ట్ వెరీ లిటిల్. కాస్త గ్రేట్ చేసుకున్నాం. ఆఫ్ చేసేసుకుంటున్నాను. ప్యాన్లో ఉన్న వేడి సరిపోతుంది, మొత్తానికి దగ్గర రాదు. కొంచెం రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు మనం దీన్ని కూల్ అవ్వనిద్దాం. జస్ట్ కూల్ అయిన తర్వాత మనం దీన్ని బాల్స్లా రోల్ చేసుకుంటే పర్ఫెక్ట్ బ్యూటిఫుల్ స్నో బాల్స్ని రెడీ చేసుకున్నట్టుగా ఉంటుంది. సో ఒక 5 to 10 minutes వరకు కూల్ చేసుకుందాము. కొంచెం స్ప్రెడ్ చేసుకుంటున్నాను తొందరగా చల్లారుతుందని. లుక్స్ పర్ఫెక్ట్. ఇప్పుడు మనం వీటిని స్నో బాల్స్లా మార్చుకుందాము. వేడిగానే ఉంది, బట్ దెన్ పర్వాలేదు, మేనేజ్ చేయొచ్చు. రోల్ చేసుకుంటున్నాను బ్యూటిఫుల్ బాల్స్. అండ్ ఈ ఎండు కొబ్బరి పొడిలో లైట్గా కోట్ చేసుకున్నాను.
ఇలాగే అన్ని బాల్స్ని రోల్ చేసేసుకుని నేను కోట్ చేసేసుకుని పెట్టేసుకుంటాను. ప్రెజెంటేషన్కి డైరెక్ట్గానే చూపిస్తున్నాను, కానీ నిజం చెప్పాలంటే ఈ స్నో బాల్స్ అనేవి నైస్ చిల్డ్ ఫ్రోజన్ స్నో బాల్స్ అయితే నాకు చాలా చాలా ఇష్టం. మీకు కూడా అలాగే నచ్చుతుంది. సో ఇలా చూపించేసిన తర్వాత మీరు కూడా వీటిని తీసుకెళ్ళిపోయి ఫ్రీజర్లో పాపింగ్ చేయండి. తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక బ్యూటిఫుల్ కెనడియన్ డెలికసీని సర్వ్ చేయొచ్చు, టేస్ట్ చేయొచ్చు. యూ విల్ లవ్ ఇట్. సో ఎస్, మిగతా బాల్స్ అని కూడా నేను రెడీ చేసేసుకుంటాను, ప్రెజెంటేషన్ చేసి మీకు చూపించేస్తాను. చాక్లెట్ ఫ్లేవర్ చాలా డెన్స్గా అయింది జస్ట్ బికాస్ ఆఫ్ కాఫీ. దాంతోపాటు ఈ కోకోనట్ కోటింగ్ ఇంకా కాస్త గోరువెచ్చగా ఉంది కాబట్టి కొంచెం సాఫ్ట్గా ఉంది. కాస్త ఫ్రోజన్ అయిపోయిన తర్వాత పర్ఫెక్ట్ క్రంచీ బ్యూటిఫుల్ బాల్స్ లాగా మారుతాయి. పర్ఫెక్ట్. సింపుల్గా ఒక మంచి ఎక్స్పెన్సివ్ డెజర్ట్ని ట్రై చేయాలి అంటే, ఎప్పుడంటే అప్పుడు ఎంజాయ్ చేయాలి అంటే ఈ బ్యూటిఫుల్ న్యూ ఫౌండ్లాండ్ స్నో బాల్స్ని ట్రై చేయాల్సిందే. పేరు వినడానికి చాలా కాంప్లికేటెడ్గా, తెలియని ఇంగ్రీడియంట్స్ యూస్ చేసేటట్టుగా కనిపించినా కూడాను జస్ట్ కాఫీ పొడి అండ్ కోకో పౌడర్ తోటి ఎండు కొబ్బరి పొడిని జోడించి ఒక బ్యూటిఫుల్ డెజర్ట్ని తయారు చేసుకున్నాము. ఇలా తింటే ఇలా కరిగిపోయే డెజర్ట్, యూ విల్ టోట్లీ లవ్ ఇట్. డెజర్ట్ అంటే ఎక్కువగా మనకి గులాబ్ జామున్ కానీ, లేకపోతే జిలేబీలు కానీ, ఖీర్ కానీ, పాయసాలు కానీ ఇవే సర్వ్ చేస్తూ ఉంటాం. కొంచెం డిఫరెంట్గా సర్వ్ చేయాలంటే ఇంటికి వచ్చిన గెస్ట్కి అందుకు మీకే వారి పిల్లలకి కూడా కొంచెం డిఫరెంట్గా సర్వ్ చేయాలి అంటే ఈ బ్యూటిఫుల్ స్నో బాల్స్ని ట్రై చేయాల్సిందే. ఈరోజు ఎపిసోడ్ ఇలాగా స్టార్ట్ చేసి ఇలా ఫినిష్ చేసేసుకున్నా. మళ్ళీ కెనడియన్ రెసిపీస్ని బోల్డ్ అని ఈ వీక్ మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాము. ఇప్పుడైతే నేను ఇది ఫినిష్ చేసేస్తాను. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో ఇంకా 2 కెనడియన్ క్లాసిక్స్ని కలిసి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఎక్కడ? గ్లోబల్ కుజిన్ వావేం రుచిలో.